హలో యువరి సంబంధించి ఒక మల్టిపుల్ సర్వీస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే మన హలో యువరి సంబంధించి ఒక ఫ్రాంచైజీ అన్నది మనకి అవైలబుల్ అయితే ఉంది. సో సొంత సిటీలో ఉండి ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఫుడ్ డెలివరీ, పికప్ అండ్ డ్రాప్, పార్సిల్, గ్రాసరీ, సో ఇలా ఇతర మల్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఒక మంచి బిజినెస్ మన సొంత సిటీలో చేసే అవకాశం హలో యువరి ఫ్రాంచైజీ అయితే మనకి అందుబాటులో ఉంది. సో వీళ్ళ ద్వారా పూర్తి ట్రైనింగ్, మార్కెటింగ్ సహాయంతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తాం. సో హలో యువరి ఒకే యాప్లో ఎన్నో సర్వీసెస్. సో చాలామంది అడుగుతారు, సార్ హలో యువరి నేను చాలా చూశాను సార్, ₹1 అంటున్నారు కదా, ఈ ₹1 అని అడుగుతున్నారు. అలాగే హలో యువరికి సంబంధించి ఏవే సర్వీసెస్ ఉంటాయి అన్న టాపిక్ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనున్న మీ జీవితానికి ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ అయితే కనుక నేను ప్రమోట్ చేస్తుంటాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హలో యువరి అన్నది చూసుకుంటే కనుక ఇది ఒక మల్టిపుల్ సర్వీస్ యాప్. సో ఈ యాప్లో మనకి ట్యాక్సీ రైడ్స్ కానీ, ఫుడ్ డెలివరీ కానీ, గ్రాసరీ డెలివరీ కానీ, పికప్ డ్రాప్ పార్సల్ సర్వీస్ కానీ, స్ట్రీట్ ఫుడ్ సంబంధించి ఏదైనా ఫాస్ట్ ఫుడ్స్ రెస్టారెంట్స్ కానీ, అలాగే హౌస్కి సంబంధించి రెంట్ హౌస్ కానీ, సేల్ హౌస్ కానీ, హౌస్ బుకింగ్ కానీ, రూమ్స్ బుకింగ్ కానీ, లోకల్ స్టోర్స్ కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కానీ, అలాగే ఏదైనా బ్యూటీ పార్లర్ స్టోర్స్ని ఆన్బోర్డ్ చేయడం కానీ, అలాగే పర్సనల్ నీడ్స్ సంబంధించి ఏదైనా లోన్స్ సంబంధించి కానీ, ఏదైనా పర్సనల్ అవసరాలకు కావాల్సిన వాళ్ళని, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన వాళ్ళని అడాప్ట్ చేసుకుని కానీ, అదేవిధంగా మన లోకల్లో ఉన్న డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ, ఇలా లోకల్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఇంటికి వెళ్ళి వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళ డాక్టర్స్ని ఆన్బోర్డ్ చేసుకుంటూ కానీ, అలాగే హౌస్ రిపేర్ సంబంధించిన వర్క్ చేసే వాళ్ళని అడాప్ట్ చేసుకుంటూ కానీ, అలాగే ఎథికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదంటే ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళని కానీ వాళ్ళని అడాప్ట్ చేసుకుంటూ కానీ, అలాగే హౌస్ కీపింగ్ చేసే వాళ్ళని కానీ, హ్యాండీమన్ సంబంధించిన సర్వీస్ చేసేవాళ్ళని కానీ, ఇలాగ ఏంటంటే మొత్తం ఒక 65 సర్వీసెస్ సింగిల్ ప్లాట్ఫామ్ని మనం అడాప్ట్ చేసుకుని హలో యువరి ప్లాట్ఫామ్ మీద వాళ్ళని తీసుకుని వాళ్ళ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇది చాలా చక్కటి బిజినెస్. మీ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి, సార్ హలో యువరి బిజినెస్ చేయాలంటే కనుక ఎలా చేయాలి? సో నేను ఏమైనా అమౌంట్ పే చేయాలా? ఒకవేళ పే చేయవలసి వస్తే ఎంత అమౌంట్ పే చేయాలి? సార్ డెలివరీ ₹1 అంటున్నారు కదా, ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి? ₹1 డెలివరీ ఏ రకంగా ప్రొవైడ్ చేస్తున్నారు అని చాలామంది డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చి హలో యువరి ఫ్రాంచైజీ. సో మీ సొంత సిటీలో ఉండి ఒక చక్కటి మల్టిపుల్ బిజినెస్ చేద్దాం అనుకుంటే కనుక చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి హలో యువరి ఫ్రాంచైజీ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఈ ఫ్రాంచైజీ వల్ల మనకేంటి యూజ్ అంటే కనుక కేవలం ఒకే ₹1తో మన హలో యువరి ఫ్రాంచైజీస్ మనం ఉన్న సిటీలోనే మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక డెలివరీ పార్ట్నర్గా చేరండి కేవలం ₹1తో అన్నారు కదా. సో ₹1తో డెలివరీ పార్ట్నర్ అంటే కనుక మన సొంత సిటీలో ఉన్న పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ జాబ్ చేసే బైక్ రైడర్స్ కానీ, అదేవిధంగా ట్యాక్సీ కానీ ₹1 పే చేస్తే చాలు. అంటే డైలీ ₹1 పే చేస్తే కనుక వీళ్ళకి మెంబర్షిప్ ఛార్జెస్ అనేది ఇస్తాం. సో వీళ్ళు 30 డేస్ వర్క్ చేస్తే కనుక ₹30 పే చేస్తే కనుక వీళ్ళకి 30 డేస్ వ్యాలిడిటీ ఇస్తామంట. వ్యాలిడిటీ ప్రకారంగా వీళ్ళని మనం అడాప్ట్ చేసుకుంటాం. సో వీళ్ళకి ₹1 ఉంటుంది. సో ₹1 అంటే వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. సో ₹1 పే చేస్తే కనుక మనకి 24 అవర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ 24 అవర్స్లో వాళ్ళకి ఏమైనా సరే ఆర్డర్స్ వస్తే కనుక వాళ్ళు డైరెక్ట్ ఆర్డర్ చేసుకుంటారు. సో దీనివల్ల మనకేంటి యూజ్ అంటే కనుక ఆటోమేటిక్గా యాప్ ప్రమోషన్ అవుతుంది. ₹1 కదా మనకి వస్తుంది అంటున్నారు కాబట్టి ఇలాగ మనకి రోజుకి కనీసం ఒక 200-300 మంది సర్వీసెస్ మన దాంట్లో తీసుకుంటే కనుక రోజుకి ఒక యావరేజ్ ఒక 300 తీసుకున్నా సరే 300 అంటే నెలకి ₹9,000 ఒక డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. ఈ రోజుకి ₹100, ₹200, ₹300 అంటాం కదా, ఇది మొత్తం మన సిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ క్రియేట్ చేస్తామంట. ఆటోస్ ఉన్నాక ఆటోస్ కానీ, కార్లు కానీ, బైక్స్ కానీ, అలాగే మ్యాజిక్స్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న వెహికల్స్ కానీ, లోడ్ ఆటోస్ కానీ, సో ఇలాంటివి ఏంటంటే జస్ట్ ₹1 పే చేస్తే కనుక మనకి మన మెంబర్షిప్ ఛార్జ్ ఇస్తాం.
ఇది యాక్చువల్‌గా ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక డీలర్‌షిప్ టైప్‌లో ఉంటుందన్నమాట బిజినెస్ అంతాని. సో, దీనికోసం మీకు ఇంకా తెలియాలంటే గనక ఒకసారి కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మన కస్టమర్ కేర్ నంబర్స్ ఉంటాయి. ఒకసారి మీకు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడినా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీకు చెప్పే టాపిక్ వచ్చి ఫ్రాంచైజీ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి అసలు హలో యూరి ఫ్రాంచైజీ ఏ రకంగా తీసుకోవాలి? సో, హలో యూరి ఫ్రాంచైజీ చేయాలంటే గనక చిన్న ఆఫీస్ అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఇద్దరు స్టాఫ్‌ని కూడా రిక్వైర్మెంట్ చేసుకోవాలి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి హలో యూవర్కి సంబంధించి మనకి ఫ్రాంచైజీ 2 టైప్స్‌లో ఇస్తుందన్నమాట. ఒకటి స్లాబ్ వన్, సెకండ్ స్లాబ్ 2. ఇక్కడ స్లాబ్ వన్ తీసుకుంటే గనుక జస్ట్ మనం ఒక ₹60,000 పే చేస్తే గనుక ఒక ₹60,000 పే చేస్తే గనుక హలో యూవర్కి సంబంధించి మనకి 3 యాప్స్ అన్నది ఇస్తారు. ఒకటి అడ్మిన్ ప్యాన్ ఒకటి ఇస్తారు. అదేవిధంగా మనకి ఒక డ్రైవర్‌కి సంబంధించి అంటే ఏదైతే వెహికల్స్ ఉన్నాయో మన వెహికల్ ఉంటుంది. అలాగే పార్ట్నర్ యాప్ అంటే ఏదైతే రెస్టారెంట్స్ కానీ, గ్రోసరీ షాప్స్ కానీ ఉన్నాయో దానికి సంబంధించి కూడా మనకి ఒక పార్ట్నర్ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేస్తారన్నమాట. సో, ఇక్కడ చూసారా మనం టాక్సీ రేట్‌కి సంబంధించి డ్రైవర్ అంటే క్యాప్టెన్ యాప్ ఉన్నది టాక్సీ రేట్ కానీ, పికప్ అండ్ టాప్ అప్ సంబంధించి కానీ, హ్యాండీమ్యాన్ సంబంధించి సర్వీస్ కానీ ఇలాంటి వాళ్ళకి ఇది యూజ్ చేసుకుంటామన్నమాట. ఇలాగేంటంటే మనకి టోటల్‌గా 3 యాప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు కంపెనీ సైడ్ నుంచి. అదేవిధంగా ఒక అడ్మిన్ ప్యాన్ ఒకటి క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఒక మేనేజర్ ప్యాన్ ఒకటి క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు. టోటల్‌గా ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేస్తారు మీకు. అందులో మళ్ళీ మనకి ₹10,000 రిఫండ్ కూడా ఇచ్చేస్తారంట వీళ్ళు. అంటే జస్ట్ ₹50,000కే మనకు 11 మంత్స్ అగ్రీమెంట్ తోటి ఒక ఫ్రాంచైజీ అన్నది మనం తీసుకునే ఛాన్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ మీ దగ్గర 60,000 లేవా? లేకపోతే గనుక స్లాబ్ 2 అని చెప్పి జస్ట్ ₹7,500 కూడా మంత్లీ మెంబర్‌షిప్ ఛార్జ్ అని చెప్పి మనకి ఫ్రాంచైజీ డిస్ట్రిబ్యూటర్‌ని అయితే అరేంజ్ చేస్తాం. జస్ట్ ₹7,500తో మనం బిజినెస్‌ని మన సొంత సిటీలో ప్రారంభించే అవకాశం మన హలో యూవరీ టీం నుంచి అయితే మనకి రన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి స్టోర్స్ అంటే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక స్టోర్ కమిషన్ వచ్చి 10-25% స్టోర్ కమిషన్ ఇస్తున్నారు. అదేవిధంగా కస్టమర్ డిస్టెన్స్ ఛార్జ్ అని చెప్పి ₹10-100 వరకు కిలోమీటర్ బేస్ మీద ఛార్జెస్ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రోడక్ట్ మీద ఎక్స్ట్రా ₹10-50 వరకు మనం ఎక్స్ట్రా మార్జిన్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్యాకింగ్ ఛార్జ్ కూడా మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డెలివరీ కస్టమర్కి సంబంధించి ₹10-15 వరకు అడిషనల్ మనం ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో దాని ప్రకారంగా మనం యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా స్టోర్‌ని ఏదైనా సరే ప్రమోట్ చేయాలన్నా, స్టోర్‌ని ఆన్‌బోర్డ్ చేయాలన్నా సరే ₹300-1,000 మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డెలివరీ బాయ్స్‌ని అడాప్ట్ చేసుకోవాలంటే గనుక జస్ట్ ₹1 డెలివరీ ఛార్జ్ కాకుండా వాళ్ళకేంటంటే డెలివరీ అంటే ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళకి మనం 1000-3,000 దాకా మనం రిక్వైర్మెంట్ చేసుకుని ఆ ₹1,000 కూడా మనం వాళ్ళ వ్యాలెట్‌కి పంపించొచ్చు. సో, ఈ వ్యాలెట్‌కి ఎలా పంపించాలి? లేదంటే స్టోర్స్‌ని ఎలా ఆన్‌బోర్డ్ చేయాలి? ఐటెమ్స్ ప్రైసెస్ ఎలా డిసైడ్ చేయాలి? ఒకవేళ రేటు అంటే ప్రైస్ ఏదైనా అప్ అండ్ డౌన్స్ వస్తే ఎలా మార్చాలి? మొత్తం అంతా కంపెనీ సపోర్ట్ ఇస్తుంది. అలాగే మీకు ట్రైనింగ్ ఇస్తుంది. అదేవిధంగా హ్యాండీమ్యాన్ సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైనా సరే వర్క్ అంటే హౌస్ కీపింగ్ సర్వీస్ వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కానీ, ఏదైనా హ్యాండీమ్యాన్ సంబంధించి ఇక్కడ చూడండి క్లియర్‌గా మీకు మెన్షన్ చేశారు కదా! హ్యాండీమ్యాన్ సంబంధించి ఎవరైనా సరే మీరు చేయాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ₹300-1,000 వరకు కలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ ఎంప్లాయీ ఛార్జ్ అంటే ఇప్పుడు కొంతమంది లంచ్ బాక్స్ షిఫ్ట్ చేయడం కానీ, ఏదైనా కొరియర్ బాకింగ్ చేయాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి కూడా 500-2,000 మధ్యలో తీసుకోవచ్చు. సో, ఇలాగ రియల్ ఎస్టేట్ ఒకవేళ ఎవరైనా సరే రెంట్ హౌసెస్ కావాలన్నా, లేదన్నా రెంట్‌కి హౌస్ ఇవ్వాలనుకున్నా వాళ్ళ దగ్గర నుంచి 2-20% వరకు ఇక్కడ మనం ఆన్‌లైన్ జాబ్స్ అన్నది ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్‌ఫామ్ దాని మీద కూడా 10-20% వరకు కమిషన్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమర్లు ఎవరైనా సరే ఆఫీస్‌ని విజిట్ చేస్తే గనుక వాళ్ళ ట్రైనింగ్ పర్పస్ మీద ₹150 కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ రకంగా మనకేంటంటే మనకి ఏ రకంగా అమౌంట్ వస్తుందన్నది కూడా డైరెక్ట్‌గా హలో యూవరీ ఫ్రాంచైజీలో అయితే కనుక క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి helloovery.com అని టైప్ చేయండి. మన వెబ్‌సైట్ అయితే ఇక్కడ వస్తుంది. సో, వెబ్‌సైట్ క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మనకి హలో యూవరీ వెబ్‌సైట్ ప్యానెల్ వస్తుంది. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ప్లే స్టోర్‌లో యాప్ కావాలంటే గనుక బాగా కిందకి వస్తే గనుక గూగుల్ ప్లే స్టోర్ క్లిక్ చేస్తే గనుక మొబైల్ యాప్ కూడా మనకి ఆన్ బోర్డ్ ఉంది. సో, మొబైల్ యాప్‌లో కూడా మనకి ఫుడ్ డెలివరీస్ సంబంధించి కానీ, లేదంటే పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సంబంధించి కానీ ఇది కూడా మనకి క్లియర్‌గా ఉంది. సో, ఈ కంపెనీ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి అయితే రన్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఏమైనా కావాలంటే గనుక మన సో, ఒక మల్టిపుల్ బిజినెస్ చేద్దాం అనుకుంటే గనుక మీ సొంత సిటీలోనే ఒక టాక్సీ రైడ్ కానీ, ఏదైనా ఫుడ్ డెలివరీ కానీ, గ్రోసరీ డెలివరీ కానీ, పార్సల్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సంబంధించి కానీ, ఏదైనా స్ట్రీట్ ఫుడ్ సంబంధించి హోమ్ డెలివరీ చేయడం కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ, రూమ్స్ బుకింగ్ సంబంధించి కానీ, ఏదైనా ఒక యాప్ అందుబాటులో తీసుకురావడం కానీ,
సో అదేవిధంగా లోకల్ స్టోర్స్ని ఆన్బోర్డ్ చేయడం కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ మెయిన్ ఎవరికైతే ఉద్యోగాలు కావాలనుకున్నారో ఉద్యోగాలు ఇచ్చే ప్రాసెస్లో కానీ, ఎవరికైతే స్టాఫ్ కావాలనుకున్న వాళ్ళకి స్టాఫ్ ఇచ్చే ప్రాసెస్లో కానీ, ఎంప్లాయ్మెంట్ సర్వీస్ క్రియేట్ చేయడం కానీ, అదేవిధంగా మనకు లోకల్లో ఉన్న బ్యూటీ పార్లర్ సర్వీస్ సంబంధించి దాన్ని స్టోర్స్ని ఆన్బోర్డ్ చేసి వాళ్ళని ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం కానీ, అలాగే ఏదైనా మనిషికి పర్సనల్ నీడ్స్ ఉంటాయి, హోమ్ లోన్స్ సంబంధించి కానీ, గోల్డ్ లోన్స్ సంబంధించి కానీ, ఏదైనా నీడ్స్ ఉంటే కనుక అలాంటి వాళ్ళని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ₹1 సర్వీస్ తోటే ఇన్ని అడాప్ట్ చేసుకుని కానీ, అలాగే డాక్టర్స్ని కానీ, నర్సెస్ కానీ, ఏదైనా డ్రెస్సింగ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికెళ్ళి వైద్యం చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం స్టోర్లో ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. అలాగే హోమ్ రిపేర్ చేసేవాళ్ళు కానీ, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి ట్యూషన్స్ చెప్పేవాళ్ళు కానీ, అలాగే హౌస్ కీపింగ్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ, సో లేదంటే ఏదైనా బైక్ మెకానిక్స్ కానీ, లేదంటే కార్ మెకానికల్స్ కానీ, ఏసీ మెకానిక్స్, ప్లంబర్స్ వెళ్ళదు మన హలో యూవర్ యాప్లో అయితే ఉంది. సో జస్ట్ మనం ఏం చేసే ప్రాసెస్ ఏంటంటే కనుక మన ఉన్న సిటీలోనే ఒక మంచి చక్కటి బిజినెస్ చేసుకుంటూ మంచి ఆదాయం జనరేట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మనలో పార్ట్నర్గా చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి జస్ట్ రోజుకి ₹1 మెంబర్షిప్ ఛార్జ్తో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాం. జస్ట్ ₹1 అయినా చాలా చిన్న అమౌంట్, వాళ్ళకి చాలా చిన్న అమౌంట్. అలాంటి కొంతమంది కలిస్తే మనకి రోజుకి పెద్ద అమౌంట్ కింద క్రియేట్ అవుతుంది. సో ఈ కంపెనీ ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ మనకి ఛార్జెస్ అనేది పెరుగుతుంది, ప్లస్ కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకేనా? సో ఈ బిజినెస్ ఎవరికైనా చేయాలి, మీరు సొంత సిటీలోనే ఒక ఫ్రాంచైజీ టైప్ బిజినెస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కస్టమర్ కేర్ నెంబర్. ఒకసారి కాంటాక్ట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేసినా సరే రిప్లై ఇస్తారు. అదేవిధంగా మీరు హలో యూవర్ సంబంధించి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో హలో యూవరీ మీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి అవకాశం. కేవలం ₹1 తోటే మన సొంత సిటీలోనే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కావాలనుకుంటున్నారో, అదేవిధంగా ఏదైతే మన రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఉన్నాయో వాళ్ళందరినీ మనం అడాప్ట్ చేసుకుని ఒక ఫ్రాంచైజ్ టైప్లో ఒక బిజినెస్ చేద్దాం. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి పెద్దగా ప్రోడక్ట్ తయారు చేయడం కానీ, ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఏదైతే రెస్టారెంట్స్ కానీ, ఏదైతే కాస్ట్ ఆన్బోర్డ్ చేయడం అది ఎలా చేయాలనేది మనకి కంపెనీ పూర్తిగా ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ తీసుకుని మన సొంత సిటీలోనే మన సొంత బిజినెస్ అన్నది ప్రారంభిద్దాం. సో ఎటువంటి నష్టం జరిగిన బిజినెస్, ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఏదైనా ప్రజెంట్ ఉన్నదంటే కనుక అది కామర్స్ సైట్ మీద ఫుడ్ డెలివరీ సంబంధించి కానీ, గ్రోసరీ సంబంధించి కానీ, పికప్ అండ్ డ్రాప్ సంబంధించి కానీ, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అయితే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించి ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఫ్రాంచైజ్ కోసం పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన సొంత సిటీలోనే ఒక ఫ్రాంచైజ్ చేయాలంటే కనుక చిన్న ఆఫీస్ అయితే మనకి కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.